కలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. We need to have a biblical perspective of what spiritual warfare is. ఆత్మీయ యుద్ధరంగం అంటే ఏంటో వాక్యానుసారమైన అవగాహన మనం కలిగి And ఉండాలి. we said, as a born again believer who is living under a better covenant, శ్రేష్టమైన నిబంధనలు జీవిస్తున్నటువంటి ఒక తిరిగి జన్మించిన విశ్వాసిగా it is imperative for us to understand that we're warring from a position of victory and we're not warring for ఒక victory. విజేతగా మనం పోరాటం చేస్తున్నాం కానీ విజేత కొరకు మనం పోరాటం చేయడం లేదని Because the గుర్తుంచుకోవాలి. victory has already been established. ఎందుకనగా విజయం ఎప్పుడో స్థిరపరచబడింది మన కొరకు. The victory has already been received. ఆ విజయం ఎప్పుడో మన కొరకు తీసుకొనబడినది. Now we have to establish the victory. ఆ విజయాన్ని ఇప్పుడు మనం And I స్థిరపరచుకోవాలి. showed you from scripture that as children of God, we are seated in Christ on the right hand side of the Father in Jesus Christ. దేవుని బిడ్డలుగా మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమున దేవుని కుడి పార్శ్వమున మనం ఆసీనులమై ఉన్నాము. Therefore, every demonic power is under the feet of the believer. కాబట్టి అపవాది యొక్క ప్రతి శక్తి ఒక విశ్వాస పాదముల కింద There ఉన్నది. is no devil that is more powerful than a believer. ఒక విశ్వాసి కంటే ఏ దయ్యం కూడా అత్యంత శక్తిమంతుడు కానే Now కాదు. that's what the word teaches. వాక్యం ఆ విధంగా మనకు బోధిస్తుంది. If you missed out on what I taught you, don't forget to pick up a copy of the DVD or CD and listen to it, because this is one of the most liberating teachings and messages that you will ever hear. గతంలో బోధించినటువంటి ఆ విషయాలు కనుక మీరు వినకపోయినట్లయితే DVD కొనుక్కోండి, సిడి కొనుక్కోండి, తప్పకుండా మీరు విని I ఆస్వాదించబడతారు. showed you from scripture that it is because we have authority over the devil, God said we can cast the devil out. అపవాది పైన మనకు అధికారం ఉంది, మనం దయ్యాలు వెలుగొట్టవలసిన దేవుడు సెలవిచ్చాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. Because we are superior to the devil, and the devil is not superior to a child of God. అపవాది కంటే మనం గొప్పవారం కాబట్టి, కానీ అపవాది మనకంటే గొప్పవాడు కాదు కాబట్టి అలా God, చేస్తాం. Jesus has delegated authority to us. యేసుక్రీస్తు మనకు అధికారంను అనుగ్రహించి ఉన్నాడు. And he said he has given us the power to tread upon serpents and scorpions over all the power of the enemy, and nothing shall by any means hurt you. పాముల తేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి పైన మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఏదియు మనకు ఎంత మాత్రం హాని చేయడు అని సెలవిచ్చాడు. So the devil cannot hurt a child of God. కాబట్టి ఒక దేవుని బిడ్డని అపవాది హాని చేయలేడు. But still we have to understand we have a war. అయినను కూడా మనం ఒక పోరాటం కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. And I said last time that the word war and warfare has been used at least 5 times in the New Testament when it talks about spiritual warfare of the believer. యుద్ధరంగమైనటువంటి మాట కృత నిబంధనలో కనీసం 5 సార్లు రాయబడి ఉన్నది. ముఖ్యంగా ఒక విశ్వాసి ఆత్మీయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలా రాయబడి ఉన్నది. And last week we were talking about pulling down strongholds. పోయిన వారము బలమైన దుర్గములను పడద్రోయట గురించి మనం We said నేర్చుకుంటాం. the weapons of our warfare are not carnal, but they are strong to the pulling down of the strongholds. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కాదు కానీ బలమైన దుర్గములను పడద్రోయజాలంత బలం గలవని I నేర్చుకున్నాం. explained what a stronghold was బలమైన దుర్గం అంటే ఏమిటో and వివరించాను. how we need to deal with ఈ strongholds. బలమైన దుర్గంని ఎలా తొలగించుకోవాలో కూడా నేర్చుకున్నాము. I'm trying to establish this now. ఈ రోజు నేను ఈ విషయాన్ని That the war తెలియపరుస్తున్నాను. and the warfare we have is not on the outside, but is actually a war in the mind. ఈ యుద్ధరంగం అనేది మనం బయట కలిగి ఉన్నది కాదు కానీ మన మనసులో కలిగి ఉన్నటువంటి పోరాటం. The mind is the battlefield. మన మనసే యుద్ధరంగం అయి ఉన్నది. And so it is in this mind arena that we have to understand how to wage war and how to win these wars. ఈ మనస్సు అనేటటువంటి ఈ స్థలంలో ఏ విధంగా యుద్ధంలో మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గెలవాలో నేర్చుకోవాలి. So Paul says the weapons we use in this warfare are not natural carnal weapons, but they are spiritual weapons. కాబట్టి పౌలు సెలవిస్తున్నారు మనం ఈ యుద్ధరంగంలో వాడుతున్నటువంటి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి, ఈ ప్రకృతి సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైనవి. And in 2 Corinthians chapter 10 verse 5 he says, 2 కొరింథీ 5:10 సెలవిస్తున్నాడు ఆయన, pulling down every stronghold and everything that exalteth itself above the knowledge of God, and bringing it into captivity to the lordship of Jesus Christ. క్రీస్తు జ్ఞానానికి మించినటువంటి ప్రతి తలంపును ప్రతి విషయమును కూడా మన చెరగా తీసుకొని వచ్చి ఆయనకు చెరపట్టాలని సెలవిస్తున్నారు ఆయన. See, because first it comes in as a thought. మొట్టమొదటిగా అది తలంపు రూపంలో It వస్తుంది. develops into a picture. అది ఒక చిత్రం రూపంలో And if తయారవుతుంది. that thought and picture
contradicts what the Bible ఆ says. చిత్రము తలంపు అనేది బైబిల్ బోధించిన దాన్ని వ్యతిరేకిస్తుంది. అప్పుడు The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, take captive of it దానిని మీరు చెరగా and తీసుకోనండి, bring it under subjection to the lordship of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారంలోనికి తీసుకురండి అని Now సెలవిస్తుంది. mark this. దీన్ని గుర్తుంచుకోనండి, God is not going to do it. దేవుడు ఈ కార్యమును He says జరిగించరు, you have to do it. అనగా నీవే ఈ కార్యమును చేయాలి. Why? ఎందుకు? Because God has given you the power. ఎందుకనగా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి. Now the devil cannot lord over you. అపవాది నిన్ను The పరిపాలించడు, devil cannot harm you. అపవాది నీకు హాని But the తలపెట్టడు. devil can definitely plant thoughts and suggestions in your mind. కానీ అపవాది తప్పకుండా నీ మనసులో రకరకాల ఉద్దేశములను తలంపులను కలుగ చేస్తాడు. And some of the weapons of the devil are deception అపవాది వాడే కొన్ని ఆయుధాల్లో ఒకటి ఏమనగా అది మోసమయ్యున్నది, and doubt. అనుమానమయ్యున్నది. But all this comes through suggestive thoughts which begin to bloom into pictures and challenge what the word of God has already been teaching us. అయితే ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి విషయాన్ని వ్యతిరేకించడానికి తలంపు సలహా రూపంలో మన మనసులో తాను కలుగ చేస్తూ ఉంటుంటాడు. That's why we talked about strongholds last week. అందుకే పోయిన వారం బలమైన దుర్గముల గురించి Now I want to మాట్లాడుకున్నాం. take you to a few other places where the word of God is talking about the issue of war in the mind. మన మనసులో జరిగే యుద్ధం గురించి బైబిల్ మాట్లాడుతున్నటువంటి మరికొన్ని విషయాలు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. Turn with me to 1 Timothy, please. మొదటి తిమోతి తెరుచుకుందాం. Paul is writing this to Timothy and he says this. తిమోతికి పౌలు రాస్తూ ఈ మాట Verse సెలవిస్తున్నారు. 18. 18వ వచనం చదువుకుందాం. This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them mightest war a good warfare, holding faith and a good conscience, which some having put away concerning faith have made shipwreck, of whom is Hymenaeus and Alexander, whom I have delivered unto Satan, that they may learn not to blaspheme. ఆ 18వ వచనం నుంచి చదువుకుందాం. నా కుమారుడవైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. ఇట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు అని సెలవించాను. He says, fight the good fight or war the good warfare, మంచి పోరాటము పోరాడము, మంచి యుద్ధము చేయుము. focusing on the prophetic words that were spoken over your life, Timothy. నిన్ను గురించి చెప్పినటువంటి ప్రవచన మాటల చొప్పున ఈ కార్యం జరిగించుము. Here I want you to see, ఇక్కడ ఒక కార్యాన్ని మీరు చూడాలి. the challenge comes to contend for the call of God on Timothy's life. ఆ తిమోతి యొక్క జీవితంలో దేవుని పిలుపు విషయంలో పోరాటం కలగజేయడం కోసం And సవాలు the వస్తుంది. promise of fruitfulness. ఫలభరితమైనటువంటి వాగ్దానాన్ని సవాల్ So చేయడానికి. Paul is saying, కాబట్టి పౌలు సెలవిస్తున్నారు, don't let the present challenges ఈ ప్రస్తుత సవాలులు అనేవి weigh you down and cause you to lose sight of the prophecies concerning your future and నీ destiny. భవిష్యత్తు గమ్యం గురించినటువంటి ప్రవచన విషయంలో నిన్ను నిర్వీర్యం చేయకుండా చూసుకొని మనం He says, సెలవిస్తున్నాడు. don't ever forget ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, that you have to war a good warfare. ఎల్లప్పుడు నువ్వు ఒక మంచి పోరాటం See, చేయాలని మర్చిపోకూడదు. the temptation, శోధన అనేది the suggestions that come, వస్తున్నటువంటి సలహాలు and you అనేవి, understand that there was a lot of opposition that these people faced. ఇలాంటి ప్రజలు రకరకాల వ్యతిరేకతను అనుభవిస్తుంటారు. They went through a lot of suffering రకరకాల ప్రయాసను అనుభవిస్తుంటారు. and they were challenged in many places. అనేకమైన విభాగాల సవాళ్ళను And ఎదుర్కొంటూ ఉంటారు. sometimes the challenge was even to the degree that they lost hope of their life. కొన్నిసార్లు వారి జీవితానికి సంబంధించిన ఆశను వదులుకునే స్థితి కూడా ఏర్పడుతుంది. Sometimes when the challenges become so heavy కొన్నిసార్లు చాలా బలంగా ఉంటాయి and సవాలులు, so huge చాలా విపరీతంగా that you ఉంటాయి. can lose sight of the call of God on your life. దేవుని పిలుపునే మర్చిపోయే రీతిగా అవి And తయారవుతాయి. you can lose sight of the destiny that God has for you. దేవుడు ఏర్పరిచినటువంటి గమ్యాన్ని కూడా నువ్వు మర్చిపోవడం జరుగుతుంది. Compromise and give up. అప్పుడు రాజపడి వెనుకంజ వేయడం జరుగుతుంది. Paul says, అయితే పౌలు సెలవిస్తున్నారు, don't let your faith be weakened నీ విశ్వాసం బలహీనంగా ఉండకూడదు, and కానీ don't lose a good conscience. మంచి మనస్సాక్షిని కాపాడుకొనుము. Fight the fight మంచి పోరాటం with a పోరాడము, good conscience మంచి మనస్సాక్షితో and with faith. విశ్వాసముతోను, Always reminding yourselves of the prophetic words that were spoken over your life. నీ గురించి పలికినటువంటి ఆ ప్రవచనంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఇలా జరిగించుము. Why? ఎందుకు? Because the devil is after you
to destroy your destiny. నీ గమ్యాన్ని నాశనం చేయడంలో అపవాది ఎల్లప్పుడూ నీ వెనకాల తిరుగుతున్నాడు He's కాబట్టి trying to convince you that God didn't call you, saying, look at all this that's happening. Look at the loss. Look at the trouble. Look at the lack. Look at the physical problems. Do you really think God is in this for ఈ you? చుట్టుపక్కల ఇక కొరతను చూడు, ఈ పరిస్థితులను చూడు, ఈ ఇబ్బందిని చూడు, ఈ సవాళ్ళను చూడు, నిన్ను దేవుడు పిలిచాడని నిజంగా అనుకుంటున్నావా అని చెప్పి నీ గమ్యాన్ని దొంగిలిస్తుంటాడు. Because of the existing circumstances ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి, and the present challenges you're facing, ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి విషయాలను బట్టి, don't let the devil use them to convince you that you're outside the will of God. దేవుని చిత్తంలో నువ్వు వెలుపల ఉన్నావా అని చెప్పి అపవాది నిన్ను ఒప్పింప చేయకుండా చూసుకోవాలి. Every time the devil gives you suggestions of this nature, అపవాది ఈ విధంగా నీకు తలంపులను సలహాలు to ఇచ్చినప్పుడు, cause you to move away from the call of God, దేవుని పిలుపు నుంచి నిన్ను బయటికి నడిపించడానికి చేస్తున్నప్పుడు, fight the good fight మంచి పోరాటము by పోరాడము. reminding yourselves of the words of prophecy that were spoken over నీ you. గురించి పలకబడినటువంటి ఆ ప్రవచనములను వాగ్దానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. Church, listen to me. వినండి సంగమా, Every one of you has a destiny in God. వీళ్ళ ప్రతి ఒక్కరు దేవుని ద్వారా ఒక గమ్యాన్ని కలిగి Nobody ఉన్నారు. here is still alive by accident. ఎవరు కూడా ప్రమాదవశాత్తు ఇక్కడ సజీవంగా లేరు. And God has something for you in this life దేవుడి జీవితంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని మీకు కలిగి that ఉన్నారు. you need to fulfill the purposes of God on this earth. దేవుని ఉద్దేశాలు మీ జీవితంలో ఇప్పుడు నెరవేర్చడం కోసం అది ఉన్న విషయం. Don't compromise. రాజీ పడకండి. Be focused on the word of God. దేవుని వాక్యమైన దృష్టిని And సారించండి. don't let the devil steal the destiny that God has for దేవుడు you. ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యాన్ని అపవాది దొంగిలించకుండా చూసుకోండి. See, if he can steal your destiny, ఆయన మీ గమ్యాన్ని he దొంగిలించినట్లయితే can steal your joy. నీ ఆనందాన్ని If he can దొంగిలించగలుగుతాడు. steal your నీ destiny, గమ్యాన్ని తను he దొంగిలించగలిగితే can instill frustration. తను విసుకుని నీ కలగ చేయగలడు. And you will live, but you will never enjoy. నువ్వు జీవిస్తుంటావు కానీ ఆనందంగా You will live, జీవించలేకపోతావు. but you will never be నువ్వు satisfied. బ్రతుకుతుంటావు కానీ తృప్తితో You'll ఉండలేకపోతుంటావు. be living, నువ్వు but జీవిస్తుంటావు in a sense you're dead, because there is nothing of value that is being added to the world because of you. The devil would put suggestions in your mind అపవాది నీ మనసులో తలంపులను కలగ చేస్తుంటాడు. to compromise, నిన్ను రాజీ to చేయడానికి, do things that are against the will of God, against the word of దేవుని God, వాక్యానికి చిత్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి, to miss the purpose of God in your నీ life. జీవితంలో దేవుని చిత్తాన్ని అస్తవ్యస్తం చేయడానికి. If you go to 2 Kings chapter 5, రెండవ రాజులు 5వ you అధ్యాయం will read తెలుసుకుంటే about a commander-in-chief of the Syrian army by the name Naaman, అక్కడ నామానటువంటి సైన్యాధిపతిని ఆ సిరియన్ల who was సైన్యాధిపతిని చూస్తుంటాం. afflicted with leprosy. తనకి కుష్ఠరోగం అనేది And వచ్చినది. he came to prophet Elisha. ఆ ఎలీషా దగ్గరికి ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఆయన. Elisha gave him instructions as to what to do to be healed. తను స్వస్థత పొందుకోవడం కోసం ఏ కార్యం చేయాలో Now ఎలీషా go తనకు with me to తెలియపరిచాడు. 2 Kings, please. రెండవ రాజుల గ్రంథం తెలుసుకుందాం. And now that the guy was healed, స్వస్థత పొందినటువంటి ఈ వ్యక్తి he comes back to Elisha to give him some money and give him some, to bless him. ఎలీషాకు కొన్ని డబ్బులు ఇవ్వడం కోసం, ఆశీర్వాదం ఇవ్వడం కోసం వస్తున్నారు And ఆయన దగ్గరికి. Elisha says, ఎలీషా చెప్తున్నారు అక్కడ, as the Lord liveth, in verse 16 of chapter 5 of 2 Kings, రెండవ రాజు before 5వ whom I వచనంలో, stand, I will receive none. నేను ఎవరి నిలబడి ఉన్నానో ఆ దేవుని జీవంతో నేను ఏమీ తీసుకోను అని He చెప్పాను. urged him to take it, but he refused. బలవంతం చేశాడు కానీ తను తిరస్కరించాడు ఆ సమయంలో. How many know there was a man by the name Gehazi? అక్కడ గెహజీ అనేటటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు తెలుసు. Gehazi was Elisha's servant. గెహజీ అనేటటువంటి వ్యక్తి ఎలీషా యొక్క దాసుడై Now, I ఉన్నాడు. want you to see this. మీరు చూడాలి ఈ విషయమును. Gehazi was not just a servant. గెహజీ కేవలం ఆ దేవుని సేవకుని దాసుడు మాత్రం కాదు I కానీ, believe Gehazi was in the school of the prophet, serving the man of God to fit the shoes of the prophet in his time. గెహజీ ఆ సందర్భంలో ప్రవక్తకి సేవ చేస్తూ ఆయన ద్వారా నేర్చుకుంటున్నటువంటి ఒక తరిపిదిలో ఉన్నాడని అర్థమవుతుంది. Friend, understand something. అర్థం చేసుకోండి సంగమా. When Elisha was called of Elijah, ఎలీషా ఏలియా ద్వారా పిలువబడ్డప్పుడు, before Elisha could prophesy anything, ఏలియా ప్రవచనం పలకక మునుపే Elisha had to learn to become a servant of Elijah. ఏలియాకి దాసుడిగా ఉండాలని చెప్పి ఎలీషా నేర్చుకోవడం జరిగింది. Did you get that? దాన్ని గ్రహించారా మీరు? When you're called of నువ్వు God, దేవుని ద్వారా పిలువబడినట్లయితే you have to become an apprentice servant of the man of God. దైవజనునికి సేవ చేసేటువంటి సేవకుడిగా మార్చబడాలి నీవు. Amen. ఆమేన్. దేవుని మాట విడుదల చేసినప్పుడు అది మరి నెరవేరుతుంది అనేటువంటి విషయం గురించినటువంటి సాక్ష్యమే మన మధ్యలో ఈ సహోదరి పౌలిన్ అనేటువంటి సహోదరి జీవితంలో చూస్తున్నాం. తను 12 సంవత్సరాలుగా మరి నోట్లో పుండ్ల ద్వారా బాధపడుతూ ఉన్నారు. తన చిన్నతనం నుంచి కూడా, తన 4వ తరగతి చదువుతున్న సమయం నుంచి కూడా ఆ సమస్య తన మరి ఎదుర్కొంటూ ఉన్నారు. మరి తన ఎంత ఎక్కువగా ఆ సమస్య వచ్చేది అంటే, రాత్రి మరి ఆ పుండ్లు ఉన్నప్పుడు
తన పడుకొని ఉదయం లేచేసరికి అవి పగిలిపోయి రక్తం కారి నోటి నిండా మరి రక్తం ఉండేది. తన ఉదయం లేచేసరికి అంత విపరీతంగా ఆ నోట్లో పుండ్లు తనకి ఏర్పడేవి. మరి డాక్టర్స్ ని సంప్రదించినప్పుడు కూడా మరి టెంపరీగా మరి కొన్ని మందులు ఇచ్చేవారు, కానీ తన ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా తనకి విడుదల రాలేదు. మరి నెలకి 2 నెలలకు ఒకసారి మరి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవారు. దాంతో కొద్ది సమయం వరకే తనకి మరి విముక్తి దొరికేది. ఎప్పుడు కూడా మన సంఘంలో నోట్లో పుండ్లు గురించినటువంటి మాట విడుదల అనేక సార్లు విడుదల చేసినప్పటికీ సహోదరి మరి సిగ్గుపడి మరి నిలబడలేకపోయారు. కానీ మరి ఒక జూన్ నెల కంటే ముందు మరి వచ్చినప్పుడు ఆ యొక్క పుండ్లు మరి 3 ఇంజెక్షన్స్ ఒకే నెలలో తీసుకున్నా కూడా తనకు అవి కంట్రోల్ అవ్వడం జరగలేదు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యము కొరకు మరి తను వేచి ఉన్నప్పుడు పాస్టర్ మర్లిన్ గారు మాట విడుదల చేశారు. నోట్లో పుండ్ల సమస్యతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని ఆ రోజు ఆ మాటను స్వీకరించారు. మరి దానికంటే ముందు మరి పాస్టర్ శామ్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఈ విషయం గురించి చెప్పినప్పుడు అభిషేకించబడిన నూనెని తీసుకుని మరి ప్రతిరోజు నీళ్ళలో వేసుకుని తాగమని ఆయన మరి చెప్పడం జరిగింది. అది కూడా చాలా క్రమముగా సహోదరు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా చేసినటువంటి సమయంలో ఆ మాట విడుదల చేసిన 3 రోజులకే మరి సంపూర్ణంగా మరి మెడికేషన్కి ఏ విధంగా కూడా లొంగకుండా ఉన్న తన పరిస్థితి 3 రోజుల్లోనే నయం అవడం మరి చూసింది. తను కంప్లీట్ గా ఆ స్థితి నుంచి విడుదల పొందారు. మరి 3 నెలలు పరీక్షించుకుని చూసుకుంది. ఈ క్షణం వరకు తిరిగి మళ్ళా పుళ్ళు తనకి రాలేదు. సంపూర్ణంగా దేవుడు కుమార్తెను ముట్టి స్వస్థపరిచారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. We're not gonna let the devil hold our money, hold our property, hold our job, hold our businesses, hold our children, hold our whatever he's trying to hold. He is not holding it past tonight. Tonight is the shift. Understand something. గ్రహించండి ఒక విషయాన్ని. Many things in life are not taught, they're caught. జీవితంలో అనేక విషయాలు మనకు బోధింపబడవు, కానీ వాటిని మనము Just because you go to the best Bible school in the world doesn't make you fit to be a powerful man of God. లోకంలో మంచి బైబిల్ స్కూల్ వెళ్ళావు కాబట్టి మంచి గొప్ప దైవజనం అవడానికి అర్హత లేదు If నీకు. you identify the man that God has placed over your life, దేవుని నీ జీవితంలో ఉన్నటువంటి ఆ దైవజనుని నువ్వు గుర్తించినట్లయితే, humble yourself and serve him, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకు సేవ the చేసినట్లయితే anointing that rests upon that man will come to you. ఆ దైవజనుని పైన ఉన్నటువంటి అభిషేకం నీ పైకి రావడం జరుగుతుంది. Friend, this is something you have to understand. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన The విషయం. church by and large has lost this understanding. సంఘం అయితే ఎక్కువగా ఈ అవగాహన కోల్పోయిన So వారు they ఉన్నారు. think by getting a bachelor's degree, a doctorate degree, they are qualified now. బ్యాచిలర్ డిగ్రీ, డాక్టర్ డిగ్రీ పొందుకుంటే అర్హత ఉంటుంది అనుకుంటున్నారు Going వారు. to Bible school is very important. బైబిల్ కళాశాల వెళ్ళడం చాలా It ప్రాముఖ్యమైన విషయమే. enlightens you, gives you understanding. నీకు మంచి అవగాహన బుద్ధిని ఇస్తుంది అక్కడ. But to operate in the realm of the spirit, you actually have to serve a man of God, to catch and to really receive how to in the realm of the spirit. అయితే ఆత్మలోకంలో బలంగా పనిచేయడం కోసం దైవజనునికి నువ్వు సేవకుడిగా ఉండి ఆత్మీయ విషయాలను నేర్చుకొని ఆయన ద్వారా పొందుకోవాలి నీవు. That's why Jesus didn't take his 12 and say, you sit in the Bible school, I'm going to come and lecture every morning. అందుకోసమే 12 మంది శిష్యులను పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రతిరోజు వారికి బోధన ఇవ్వలేదు ఆయన మామూలుగా. They did not just they were just not taught, they began to catch on to what Jesus was doing. వారు నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వారు పుంజుకున్నారు కొన్ని విషయాలను. Amen. ఆమేన్. When Elisha received the double portion, అక్కడ ఎలీషా రెండింతల అభిషేకాన్ని పొందుకున్నప్పుడు he took the mantle and said, where is the God of Elijah? ఏలీయా దేవుడు ఎక్కడ అంత See, he తెలియపరిచాడు. recognized the anointing was on the man of God. దైవజనుని పైనటువంటి అభిషేకాన్ని గుర్తించారు ఆయన. Remember, I taught you on valuing your man of God. దైవజనునికి ఏ విధంగా గౌరవించాలి ఆ విషయాన్ని బోధించాలి మీకు నేను. Amen. Amen. It's very important principle in the word. ఈ వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన సూత్రం అది. You begin to honor your man of God, and the blessing that is on the man of God will begin to transfer onto you. దైవజనుని గౌరవించడం నువ్వు కనుక ప్రారంభిస్తే ఆయన పైన ఆశీర్వాదాలు మీ జీవితంలో You will కలగడం జరుగుతాయి. receive the reward of the prophet. ప్రవక్త యొక్క ఫలితాన్ని పొందుకోవడం జరుగుతుంది ఆ వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. It is important for us to understand that we have to learn
to serve our man of God. మన దైవజనుని గౌరవించడం మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Why? Because you respect the anointing on the man of God. ఎందుకనగా ఆ దైవజనుని పైనటువంటి అభిషేకాన్ని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. There are many here, I would say, చాలా మంది ఇక్కడ ఉన్నారు. when you hear this teaching, ఈ బోధన they వింటున్నారు. want to serve a man of God they cannot reach, but they will never serve a man of God they will reach. వారు అందుబాటులో ఉన్నటువంటి సేవకునికి మాత్రమే పరిచయం చేయాలనుకుంటారు తప్ప దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని That కాదు. is the problem. అది సమస్య మనకి. Oh, if I could only serve Pastor Dollar. You'll never serve him, you can't reach him. ఆ పాస్టర్ డాలర్ గారిని సేవ చేస్తే బాగుంది అనుకుంటాం, ఆయనను మనం చేరలేమో, అది అసాధ్యం అవుతుంది. Come on now. For everyone, you don't have to go somewhere. God will put a man of God over your life or a woman of God over your life, and you begin to serve them faithfully, and you will see the hand of God manifest in your life. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ దేవుడు నీ జీవితంలో ఒక దైవజనులు ముంచుతారు. వారికి నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం కలుగజేస్తాడు. Now Gehazi was serving the prophet Elisha. గెహజీ కూడా ఎలీషా ప్రవక్తకి సేవ Just like చేస్తున్నాడు. Elisha had close encounters with Elijah, Gehazi had close encounters with Elisha. ఏలియాకి ఏ విధంగా అయితే సమీపంగా ఎలీషా సేవ చేశాడో అదే విధంగా ఎలీషాగా గెహజీ కూడా సేవ చేస్తున్నాడు. But Elisha said, this time I'm not receiving anything from this man. అయితే ఈసారి వ్యక్తి నుంచి నేను ఆశీర్వాదం పొందుకోలేను So అని you better చెప్పినప్పుడు follow your prophet. నీ ప్రవక్తను You better అనుసరించాలి. understand how the prophet operates. ప్రవక్త ఎలా పనిచేస్తున్నాడు నువ్వు Because నేర్చుకోవాలి. he is learning how to hear from God. ఎలా దేవుని నుంచి వినాలో And if you want to hear నేర్చుకున్నాడు. from God, you got to learn how he hears from God. ఆయన ఏ విధంగా వింటున్నారో ఆ విషయాన్ని కూడా నేర్చుకోవడం But జరగాలి. Gehazi said, అయితే గెహజీ చెప్పాడు, my master has let this guy go. I'm going to go after him and get what I need to get. అయితే ఈయన వదిలిపెడతాను, నేను మాత్రం వదిలిపెట్టాను, ఆయన వచ్చి నేను So if you పొందుకుంటాను read from అనుకున్నాడు. verse 20 through 27, 20 నుంచి 27 వచనాలు you will చదివినట్లయితే find that Gehazi went after Naaman, ఆ గెహజీ నామాను వెనకాల got వెళ్ళాడు. 2 talents of silver, ఆ తన దగ్గర నుంచి ఆ వెండి 2 తీసుకున్నాడు. changes of garments, ఆ తర్వాత వస్త్రాలు కూడా తీసుకోవడం came జరిగింది. back and hid them in his house. తిరిగి వచ్చి తన ఇంట్లో And he దాచుకున్నాడు comes వాటిని. and stands before the prophet. ప్రవక్త దగ్గరికి And రాలేకపోయిన the prophet సందర్భం says, where have you been, named Gehazi? ఇంతసేపు ఎక్కడ వెళ్ళావు గెహజీ అని అడిగాడు ఎలీషా. I didn't go nowhere. నేను I ఎక్కడ didn't go వెళ్ళలేదు. anywhere. నేను ఎక్కడ వెళ్ళలేదు Said, అని చెప్పాడు. my heart went out with you when you went to Naaman. నువ్వు నామాను వెనకాల వెళ్ళినప్పుడు నా హృదయం నీతో పాటు Now, ఉంది కదా I అని want to read సంధించాడు. this verse for you. ఈ వాక్య భాగం మీకు చదివి వినిపిస్తాను. Verse 26. 26వ వచనం And he చదువుతాను. said unto him, went not mine heart with thee when the man turned again from his chariot to meet thee? Is it a time to receive money and to receive garments and olive yards and vineyards and sheep and oxen and men servants and maid servants? The leprosy therefore of Naaman shall cleave unto thee and unto thy seed forever. And he went out from his presence a leper as white as snow. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములు ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసాదాసులను సంపాదించుకోవటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును గాక అని చెప్పాను. వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠరోగు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. Now, what was Gehazi's destiny? గెహజీ యొక్క గమ్యం ఏమిటి? Gehazi should have become a prophet. గెహజీ ఒక ప్రవక్త కావలసిన వాడై ఉన్నాడు. What did he end up as? తను ఏ విధంగా చివరికి మార్చబడ్డాడు? A leper. Everybody say a leper. Okay. How did he lose his destiny? తన గమ్యాన్ని ఎలా కోల్పోయాడు ఆయన? The devil planted a thought to go after filthy lucre. ఆ తప్పుడు ధనం వెనకాల వేయడం కోసం అపవాది తలంపునిచ్చాడు ఆయనకి. The devil did not destroy his destiny. అపవాది తన గమ్యస్థానాన్ని నాశనం చేయలేదు. Yes, the devil wanted to destroy his destiny, అపవాది నాశనం చేయాలనుకున్నాడు but he గమ్యస్థానాన్ని. did not destroy his కానీ destiny. అపవాది తాను నాశనం చేయలేదు. All he had to do was plant a seed that he knew was not right. అది సరైనది కాదని తనకు తెలిసినటువంటి ఒక See, విషయం నాటవలసి వచ్చింది Gehazi అపవాది. knew his man of God. తన దైవజనుడు ఎరిగిన వాడై ఉన్నాడు That గెహజీ. when he said, no, I'm not receiving it, that means that man had heard from God. అనగా నేను ఈ ఆశీర్వాదం పొందుకోనని చెలివిసినప్పుడు దేవుని నుంచి స్వరం విని He చెప్పాడు ఆ should have మాటలు ఆయన. known when his master said no, it's a no. యజమాని కాదని చెప్పినాడు, ఇది కూడా కాదని నేను తెలుసుకోవాల్సిన వాడు ఈయన. But although the man of God said no, he said yes. దైవజనుడు కాదని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు అవునని చెప్పాడు ఈయన. Where was the battle, friend? ఇక్కడ యుద్ధం ఎక్కడ ఉంది స్నేహితులారా? Talk to me. Where was the war? Say in the mind. మా ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకముగా ఈరోజు మీరు విన్నటువంటి సందేశాన్ని బట్టి కూడా ఎంతగానో ఆశీర్వించబడ్డారని విశ్వసిస్తున్నాను. మరి మీరు దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాము. మరి వాక్యంని బోధిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, విన్నటువంటి వాక్యం క్రియ రూపంలో కూడా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో హియర్ అండ్ ఒబే అని ఉంది. మనం వినడమే కాదు, వినిన వాక్యాన్ని మనం చేయాలి కూడా. అప్పుడే దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం అనుభవించగలం.
మరి మన అవసరాలని బట్టి దేవుడు ఏమన్నాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి వాడికి జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీకున్నటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఒక చెయ్యి, మీ ఎడమ చేయి పెట్టుకోండి, మీ కుడి చెయ్యి టీవీ తట్టు మీరు చాపండి. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆత్మలో మనకి దూరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనతో ఏకీభవించినట్టయితే ఆ శక్తిని మీరు ఇప్పుడే అనుభవించి ఇప్పుడే విడుదల పొందుతారు, ఇప్పుడే స్వస్థత పొందుతారు. కొన్ని రోజుల తర్వాత కాదు, క్షణము, ఈ ప్రార్థించిన క్షణములోనే మీరు స్వస్థతను ఉంటారు. ప్రార్థించిన క్షణంలో నుంచే, ఆ క్షణంలోనే మీరు సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఇబ్బంది నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందనై ఉన్నారు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీ ఎడమ చేయి ఎక్కడ మీకు నొప్పిగా ఉందో, ఎక్కడ మీకు హానికరంగా ఉందో, ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేపెట్టండి. మీ కుడి చేయి దయచేసి టీవీ తట్టు చాపండి. అప్పుడు మనం ఏకీభవిస్తాం. నా చేయి కూడా నేను చాపుతున్నాను, నా చేయితో మీరు ఏకీభవించండి. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఘనత, మహిమ, స్తుతి మీకే చెల్లును గాక. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు నాయన, విడుదలను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ దినములో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా, మరి రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఏ సమయమైనా వినుచున్నటువంటి ప్రజలు ప్రభా, ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రజల్ని మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం, మరి ప్రభా మరి కీళ్ళలో నొప్పులు, ఆర్థరైటిస్, మరి ప్రభా థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక యేసు నామములో. ప్రభా మీ యొక్క అభిషేకము ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థత పొందించమని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభా మరి దురాత్మల ద్వారా పీడించబడి, పీడకలల ద్వారా పీడించబడుతున్నట్టయితే, మరి భూత వైద్యం ద్వారా పీడించబడుతున్నట్టయితే వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. కాబట్టి వారు విడిపించబడ్డారని మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి, మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, వారికి విడుదలనిచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏ రకమైనటువంటి అనారోగ్యం వారికి విడుదల ఇచ్చినందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏకీభించిన వారు అందరూ కూడా నాతో కూడా ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. దయచేసి వినండి. ఇప్పుడు మీరు అనేక మంది స్వస్థపరచబడ్డారని నాకు తెలుసు. నేను నమ్మడమే కాదు, నాకు తెలుసు. కాబట్టి మీరు అటువంటి అనుభవం పొందినట్టయితే, స్వస్థత అయినా విడుదలైనా వెంటనే మాకు ఉత్తరం రాయండి, మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఫోన్ చేసి మా ఆఫీస్తో సంప్రదించండి, వారికి తెలియపరచండి. మీతో పాటు మేము కూడా దేవుని గణపరచడానికి మరి సహాయపడండి. అనేకులు విడిపించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని.
అనేకులు స్వస్థపడాలనే ఈ యొక్క ప్రోగ్రాం మేము నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మర్చిపోకుండా మాకు తెలియపరచండి. కలిసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆమెన్. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో కలుసుకుందాం.